మా పవన్ వినిపిస్తుందమ్మా? గౌతమ్ వినిపిస్తుందమ్మా వాయిస్? వినిపిస్తుంది సార్. మా సిరి, ఈ క్లాస్ నీది కాదమ్మా, ఇందాక రావాల్సింది నువ్వు 12:30కి. హలో సిరి, చూడమ్మా, మనకి రోమన్ 2లో థర్డ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సమ్, ఫోర్త్ సమ్ నోట్ చేసుకోండి. రోమన్ 2లో ఫోర్త్ సమ్. రోమన్ 2లో క్వశ్చన్ నెంబర్ 4. ఎన్నో క్వశ్చన్ అయింది? సైక్లిక్ రోమన్ 2లో ఫోర్త్ క్వశ్చన్ రాయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అకాడమీ బుక్ ఫాలో అవుతున్నాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ which passes through the points 4,1, 4,1, 6,5, 4,1, 6,5, 6,5, and having center on and having center on 4x plus 3y, 4x plus 3y minus 24 is equal to 0. Minus 24 equal to 0. Solution రాయండి దీనికి. Given points ఫస్ట్ ఏవైతే పాయింట్స్ ఇచ్చాడో ఆ పాయింట్స్ ని ఐడెంటిఫై చేద్దాం. 4,1, 6,5 ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ ఏమంటారంటే క్యాపిటల్ ఏ అనండి. గివెన్ పాయింట్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు x1, y1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4,1. సెకండ్ పాయింట్ క్యాపిటల్ బి అని రాయండి. ఈ పాయింట్ ఏమంటారంటే x2, y2 అని పిలవండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 6,5.
ఓకే, ఇప్పుడు మనకి ఇంకో లైన్ కూడా ఇచ్చాడు, అది కూడా రాద్దాము. కామా పెట్టేసి పక్కనే రాయండి గివెన్ లైన్. ఇది మనం చివర్లో ఉపయోగించాలి. గివెన్ లైన్ 4x + 3y - 24 = 0. ఇది లాస్ట్ లో వాడాలి. దీంతో ఇప్పుడల్లా పని లేదు మనకి, లాస్ట్ లో దీన్ని మనం యూజ్ చేయాలి. లాస్ట్ వరకు దాంతో పని లేదు. ఈ 2 పాయింట్స్ ని ఉపయోగించుకుని మీరు ఏం చేయాలంటే సర్కిల్ ఈక్వేషన్ ప్రిపేర్ చేయాలి. ఈ 4(1), 6(5) ఉపయోగించి మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేర్పించాను మీకు, అదే ప్రొసీజర్ లో మీరు సర్కిల్ ఈక్వేషన్ తయారు చేయాలి. నెక్స్ట్ స్టెప్ రాయండి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ AB bar as diameter. AB bar as diameter. ఫార్ములా ఏంటి? AB bar as diameter ఫార్ములా x - x1 ఇంటూ, ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 = 0. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరు బాగా చదువుకోవాలి ఈ ఫార్ములా. x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 = 0. దీన్ని గనక మీరు ఎక్స్పాన్షన్ చేశారనుకోండి, మీకు ఏమొస్తుందంటే దిస్ ఇంప్లైస్ అని పెట్టండి. దిస్ ఇంప్లైస్ x² + y² - x ఆఫ్ x1 + x2 మైనస్ y ఆఫ్ y1 + y2 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ y1 y2 = 0 అని వస్తుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ x1 x2 అంటే ఏంటంటారా, x1 x2 అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని x1 x2 గా తీసుకోవాలి. 4, 6 x1 x2 అండి మనకి, 1, 5 y1 y2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం దీనిలో. x² ప్లస్ y² మైనస్ x ఆఫ్ x1 + x2 అంటే x1 అంటే 4 ప్లస్ x2 అంటే 6. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది 4, ఇది x1, ఇదేమో x2. ఓకే, మైనస్ y ఆఫ్ y1 + y2. y1 + y2 అంటే 1 + y ప్లస్ x1 x2 అంటే ప్లస్ x1 x2 అంటే ఎంత వస్తుంది? ప్లస్ x1 x2 అంటే x1 అంటే 4, x2 అంటే 6 ప్లస్ y1 అంటే 1, y2 అంటే 5 = 0. దిస్ ఇంప్లైస్ x² ప్లస్ y², 4 + 6 ఎంతమ్మా? 10. కాబట్టి -10x, 1 + 5 ఎంత? మైనస్, ఈ మైనస్ ఏమో ఇక్కడ ముందు ఉంది. 1 + 5 6, 6 × y 6y ప్లస్ 4 6s are 24 ప్లస్ 1 × 5 5 = 0. నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తారంటే s = అని రాయండి. s = అని చెప్పి 3 ఈక్వల్ పెట్టండి. కాంగ్రియంట్లీ ఈక్వల్ టు అని చదవాలి దాన్ని. s ఈజ్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు x² + y². ఈ పై ఈక్వేషన్ ని నోట్ చేయండి. -10x - 6y 24 + 5, 24 + 5 మనకి 29 అవుతుందమ్మా. 29 = 0. సో ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. తర్వాత మనం దీంతో s + λl రాయాల్సి ఉంటుంది. మీరు అనదలుచుకుంటే దీన్ని ఈక్వేషన్ 1 అనండి, లేకపోతే ఒక బాక్స్ లా పెట్టేయండి. అంత మించి నేను ఇక్కడ కలర్ చేసే అవకాశం ఉంది కాబట్టి కలర్ చేస్తున్నాను. మీకు కలర్ చేసే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్కెచ్ పెన్ లాంటివి తీసుకెళ్ళకండి, నీట్గా బాక్స్ పెట్టేసేయండి అంతే. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, తర్వాత కంటిన్యూషన్
the equation of the line passing through capital A comma capital B. Formula రాయండి. y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఈ ఫార్ములా కూడా హైలైట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి నేర్చుకోవాల్సినటువంటి ఫార్ములాలు. ఈ ప్రాబ్లంలో మెయిన్ రోల్. ఇది 7 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తాడు. ఇది అవటానికి SAQs లో ఉన్నా కూడా 7 మార్క్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లం మీరు కనుక చెక్ చేసుకుంటే 7 మార్క్స్ కనపడుతుంది ఫైనల్ ఎగ్జామినేషన్. అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్ మార్చిలోనే పెడతామని చెప్పేసి గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది ఒకటి. రెండోది ఏంటంటే డిసెంబర్ 3 నుంచి క్లాసెస్ అంటుగా సార్. డిసెంబర్ కాదు, ఆగస్ట్ నుంచి అంటున్నారు. మరి సిచ్యువేషన్ ఆగస్ట్ నుంచే ఉంటాయి. 196 మరి వర్కింగ్ డేస్. మరి దానికి క్లాసెస్ ఒక హాఫ్ డేనే పెట్టాలా. సైన్స్ వరకు సైన్స్ గ్రూప్లు ఎంపీసీ బైపీసీ వాళ్ళకేమో మార్నింగ్ సెషన్ పెట్టాలి. ఆర్ట్స్ గ్రూపులు లైక్ ఎంఈసి సిఈసి హెచ్ఈసి వాళ్ళకి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా పెట్టాలి అనే ఒక ప్రపోజల్ ఉంది. క్లాసెస్ 8 నుంచి స్టార్ట్ అవుతాయి, 12 వరకే పెట్టాలి. 3 hours or 4 hours ఆల్టర్నేట్ డేస్. 196 వర్కింగ్ డేస్. ఈవెన్ సెకండ్ సాటర్డేస్ ఉండవు. ఏమన్నా ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నా కూడా 1 or 2 days ఇవ్వటం జరుగుతుందని చెప్పి నోటీస్ ఇచ్చింది. కానీ మరి సిచ్యువేషన్లో కోఆపరేషన్ చేస్తే ఇదంతా జరుగుద్ది. సిచ్యువేషన్లో కోఆపరేట్ చేయకపోతే మాత్రం మరి జరిగే అవకాశాలు ఛాన్సెస్ తక్కువే. కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయమంటది. ప్లస్ అవన్నీ కూడా రికార్డెడ్గా క్లాసులు జరిగాయి, స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అనేటటువంటి ఫీడ్బ్యాక్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ నుంచి సబ్మిట్ చేయమని అడుగుద్ది. ప్లస్ ఒక వర్క్ బుక్ లాంటిది ఏదో పెడుతుందంట గవర్నమెంట్. ఆ వర్క్ బుక్ లో కంపల్సరీ ప్రతి స్టూడెంట్ యూనిట్ ఎగ్జామ్స్ లాగా రాయాల్సి ఉంటుందంట. దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ ఎగ్జామ్స్ ఏమన్నా క్యాన్సిల్ అయితే స్టూడెంట్స్ కి మార్కులు ఇచ్చే ఛాన్సెస్ మరి వాళ్ళే తీసుకుంటారు. గవర్నమెంటే నిర్ణయం చేస్తారు వీడు క్వాలిఫై అయ్యాడా లేదా, వీడి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అటెండెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటాక వర్క్ బుక్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆ వర్క్ బుక్ లో కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ లో ఎలాగైతే 30% మాత్రమే సబ్జెక్టు టీచింగ్ ఉంటుంది, మిగతా 70% స్టూడెంట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే 30% అంటే టీచింగ్ అవర్స్ తక్కువ ఉంటాయి. టీచింగ్ అవర్స్ తక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్స్ ఉందనుకోండి, ఈ టాపిక్ నేను చెప్పే టాపిక్, దీనిలో నేనేం చేస్తున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ప్రతిదీ మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సొల్యూషన్ రాసి చూపిస్తున్నాను. ప్లస్ ఆన్లైన్లో ఒక బుక్ కనెక్షన్ పెట్టాను, మీకు మీ ఈమెయిల్స్ కూడా యాడ్ చేశాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. రెండోది ప్రతి క్లాసు కూడా మనది రికార్డ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో అప్పుడు మీకు ఆ రిక్వెస్టెడ్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది మీకు పంపించడం, లింక్ కూడా పంపించడం జరుగుతుంది. యాజ్ ఈజ్ రికార్డెడ్ క్లాస్. ఇప్పుడు నేను మీతో మాట్లాడేది ఇది కూడా రికార్డ్ అవుతాం, ఇది కూడా యాజ్ ఈజ్ మీకు వచ్చేస్తుంది. ఓకే, అట్లాగా గవర్నమెంట్ కూడా ఇదే ప్రొసీజర్ లో వెళ్తుంది. ప్లస్ సిలబస్ తగ్గించారంట కదా సార్. సిలబస్ అంతా చెప్పరు, తగ్గీయటం ఉండదు, తగ్గీయటం ఏమి ఉండదండి. అది కాకపోతే టీచింగ్ అవర్స్ తగ్గిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లెక్క ప్రకారం సర్కిల్స్ అనే టాపిక్ 15 hours చెప్పాలనుకోండి, గవర్నమెంట్ లెక్కలో ఇప్పుడు అకాడమీ టెక్స్ట్ నేను ఫాలో అయ్యేదే ఫాలో అవ్వాలి అందరూ. ఇంకా దీప్తిలు అది చేస్తా ఇది చేస్తానంటే కుదరదు. ఈ టెక్స్టే మనకి మెయిన్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్తుంది, నేను ఫాలో అవుతుంది కూడా అదే టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ లో సర్కిల్స్ టాపిక్ 15 hours ఇచ్చాడు అనుకుందాం సపోజ్. ఇస్తే దానిలో 30% మాత్రమే చెప్పాలి. అంటే 5 classes లోనే ఇది ఫినిష్ చేయాలి. 5 classes లో ఫినిష్ చేయాలంటే దీనిలో ఎక్సర్సైజ్లు ఎన్ని ఉన్నాయి? 5 exercises ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకా ఫస్ట్ ఎక్సర్సైజ్ లోనే ఉన్నాం, అన్ని చెప్తున్నాం కాబట్టి టైం పడుతుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ లోనే ఉన్నాం అంటే ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క ఎక్సర్సైజ్ అయిపోవాలి. ఒక్కొక్క ఎక్సర్సైజ్ అయిపోవాలంటే మోడల్కి ఒకటి కూడా చెప్తాం, లేకపోతే లేదు. ప్లస్ మళ్ళీ థియరీ ఉంటుంది, యాజ్ టీజ్, ఇదంతా మామూలే. కాబట్టి మీరు అర్థం చేసుకుని దాన్ని బట్టి ఒక్క నిమిషం లైన్లో ఉండండి.
బంటి బంటి జంగిల్ రాజా రైట్, ఓకే. కాబట్టి జాగ్రత్తగా మీరు క్లాసెస్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇదివరకు అంటే ఏ కాపీ కొట్టుకుంటానికో ఇంకోటో ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. ఆ ఛాన్సెస్ కూడా ఉండవు. నీకు తెలిస్తే రాయటం, లేకపోతే ఎందుకంటే నువ్వు ఒక్కడే ఉంటావు. నీ చుట్టుపక్కల ఎవరో ఉండరు. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా ఉండండి. రైట్, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఫార్ములాస్, ఇవి బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తున్నా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y మైనస్ y1 అంటే ఎంత మనకి 1, ఇక్కడ ఉంది చూడండి 1. x1 అంటేనేమో 4, y1 అంటే 1, x1 అంటే 4 సబ్స్టిట్యూట్ చేయండి. y2 అంటే 5, y1 అంటే 1, x2 అంటే 6, x1 అంటే 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే ఎంత రాయాలి? 5 మైనస్ 1, x2 మైనస్ x1 అంటే 6 మైనస్ 4, ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ 4. ఓకే, సింప్లిఫికేషన్ చేస్తున్నాను. y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది 4, ఇది 2 వస్తుంది, ఇంటూ x మైనస్ 4. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ x మైనస్ 4. సో y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x, 2x మైనస్ 2 4s are 8. ఓకే, అన్ని ఒకే సైడ్ తీసుకొస్తున్నాను. యువతలు 0 పెట్టండి. 2x మైనస్ 8, ఈ y ని తీసుకొస్తే మైనస్ y ప్లస్ 1. సింప్లిఫికేషన్ చేస్తే 2x మైనస్ y మైనస్ 8 ప్లస్ 1 ఎంత అంటే మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటారంటే L అని పిలవండి. ఇట్లా నీట్గా బాక్స్ చేసి, మనం ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చాం కాబట్టి దీనికి బ్లూ కలర్. ఇప్పుడు రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను. రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్, సారీ లైన్ కాదు, సర్కిల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏ ఫార్మేట్ లో ఉండాలి? అది s ప్లస్ లాంబ్డా l ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్ లో మనకి ఈక్వేషన్ ఉండాలి. s అంటే ఏంటి? ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది, చూసి చెప్పండి. s అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10x మైనస్ 6y ప్లస్ 29 ప్లస్ లాంబ్డా ఆఫ్ l అంటే 2x మైనస్ y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా పాయింట్ ఇవ్వాల క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడంటే పాయింట్ ఇవ్వకుండా ఒక లైన్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ పాయింట్ ఇవ్వకుండా ఒక లైన్ ఇవ్వటం జరిగింది. ఈ లైన్ ఇవ్వటం వల్ల మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రొసీజర్లోకి ఎట్లా వెళ్ళాలంటే ఈ లాంబ్డా తోటి మల్టిప్లై చేసుకోవాలి. ఇట్లా జరిగినప్పుడు, ఇట్లా ఎప్పుడు జరిగినా ఇంతే చేయండి. లాంబ్డాతో మల్టిప్లై చేయండి. పాయింట్ ఇస్తేనేమో ఎక్స్ బదులు వై బదులు పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 6y ప్లస్ 29 ప్లస్ లాంబ్డా ఆఫ్ లాంబ్డా ఇంటూ 2x ఎంత అవుతుందంటే లాంబ్డా ఇంటూ 2x 2 లాంబ్డా x
minus lambda y minus 7 lambda is equal to 0. X టర్మ్స్ ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మనం కామన్ తీయబోతున్నాం. మైనస్ 10x ప్లస్ 2 lambda x టర్మ్స్ గా ట్రీట్ చేస్తాం. మైనస్ 6y మైనస్ లాంబ్డా y అనేవేమో మనకి y టర్మ్స్. కాన్స్టెంట్ వచ్చేసరికల్లా ప్లస్ 29 మైనస్ 7 లాంబ్డాలు కాన్స్టెంట్స్ అవుతాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎప్పుడు కూడా ప్లస్ ఎక్సే కామన్ తీయండి. ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ మైనస్ 10 ప్లస్ 2 లాంబ్డా, తర్వాత ప్లస్ వై కామన్ తీస్తే మైనస్ 6 మైనస్ లాంబ్డా. కాన్స్టెంట్లు రాస్తున్నాను. 29 మైనస్ 7 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత నెక్స్ట్ స్టెప్ దీనికి సెంటర్ రాయండి. సెంటర్ కి ఫార్ములా మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై 2 కామా మైనస్ వై కోఎఫిషియంట్ బై 2. మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై 2 కామా మైనస్ వై కోఎఫిషియంట్ బై 2. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎంత ఉందో చూద్దాం. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ పక్కన ఉండేది ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 10 ప్లస్ 2 లాంబ్డా. వై కోఎఫిషియంట్ అంటే వై పక్కన ఏదైతే టర్మ్ ఉంటుందో అది వై కోఎఫిషియంట్ మైనస్ 6 మైనస్ లాంబ్డా. ఇప్పుడు నేను ఎక్స్ కోఎఫిషియంట్ రాస్తున్నాను. మైనస్ 10 ప్లస్ 2 లాంబ్డా బై 2 కామా మైనస్ ఆఫ్ minus 6 minus lambda which is y coefficient by 2. So center is equal to a minus లోపల తీసుకెళ్ళండి. మైనస్ లోపల తీసుకెళ్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10 మైనస్ 2 లాంబ్డా బై 2 కామా ఈ y ఆర్డినేట్ కూడా మైనస్ లోపల తీసుకెళ్ళండి. మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ 6 minus of minus lambda plus lambda by 2. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ మనకి ఎక్కడ ఉంది? ఏ లైన్ పైన ఉంది? ఈ లైన్ పైన ఉంది. 4x ప్లస్ 3y మైనస్ 24 ఇజ్ ఈక్వల్ 0 అనే లైన్ పైన ఈ సెంటర్ ఉండటం జరిగింది. కాబట్టి చిన్న డయాగ్రామ్ ఒకటి గీద్దాం. డయాగ్రామ్ గీయాలి. ఇది సర్కిల్ గీద్దాం అంటే ఇది కాస్త ఎలిప్స్ కోడిగుడ్డు లాగా వచ్చింది. సెలెక్ట్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఒక లైన్ పాస్ అవుతున్నట్టు చెప్తున్నాడు కాబట్టి సెంటరు మరి సపరేట్ లైన్ పైన ఉందని చెప్తున్నాడు కాబట్టి ఆ లైన్ ని మనమే గీద్దాం.
ఈ లైన్ పైన ఈ సెంటర్ ఉందంట. ఓకే, ఈ లైన్ పేరు ఏంటంటే 4x + 3y - 24 = 0. 4x + 3y -24 = 0. ఏదో చిన్న డయాగ్రామ్ గీయండి. తర్వాత ఏబీ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా, అవి పెట్టేసేయండి. ఏబీ సమ్వేర్ మీ ఇష్టం, ఎక్కడో చోట ఏబీ పాయింట్స్ 2 పెట్టాలి. ఆ పాయింట్స్ కూడా రాస్తే చాలా బాగుంటుంది. ఓకే, 4165 క్వశ్చన్లో ఇచ్చిన ఏగా రాయండి. ఇట్లా పెట్టండి, ఎక్కడో చోట పెట్టండి. ఇప్పుడు ఈ లైన్ పైన సెంటర్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సెంటర్ అని చేసిన తర్వాత లైస్ ఆన్ 4x + 3y - 24 = 0. 4x + 3y అంతేనా, లైన్ ఇచ్చిన లైన్ 4x + 3y - 24 = 0. అంటే 4 x బదులు ఇది రాయండి అమ్మా. 10 - 2 λ హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ 3 ఇంటూ y వాల్యూ y ఆర్డినేట్ 6 + λ/2 తర్వాత -24 = 0. మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయి. 2తో మల్టిప్లై చేస్తే లోయర్ క్లాసులో అంటే రాయాలి. లోయర్ క్లాసులో అంటే 6th 7th ఈ క్లాసెస్లో అయితే మల్టిప్లయింగ్ డివైడింగ్ ఏదో రాస్తారు స్టెప్స్. ఇక్కడ అట్లా కాదు, డైరెక్ట్గా చేయాలి. మీరు ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్కి వచ్చేసారు కదా, డైరెక్ట్గా 2తో మల్టిప్లై చేస్తే 2 24 ఎంతమ్మా 48. 2 24 48. 2తో మల్టిప్లై చేస్తే, ఎందుకంటే డినామినేటర్లో 2 ఉంది కదా. ఇక్కడ చూస్తున్నారా, డినామినేటర్లో మనకి 2 కనపడుతుంది కదా. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది. ఈ 2ని ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తే నాకు 48 వచ్చింది అనమాట. ఓకే, 48 2తో మల్టిప్లై చేస్తే 2 24 48 అట్లా వచ్చింది నాకు 48. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ లాంబ్డా కనుక్కోబోతున్నాను. ఆ లాంబ్డా కనుక్కోవడం కోసం దీంతో మల్టిప్లై చేస్తున్నా. 4 × 10 40, 4 2s are 8 lambda plus 3 6s 18 plus 3 into lambda 3 lambda minus 48 equal to 0. 40 48 40 minus 48 ఎంతండి? 40 minus 48 minus 8 minus 8 అను minus 8 plus 18 minus 8 plus 18 అంటే ఎంత? minus 8 plus 18 అంటే ఎంత? minus 8 plus 18 అంటే ఎంత? plus 10 plus 10. తర్వాత minus 8 lambda plus 3 lambda అంటే ఎంత? minus 8 lambda plus 3 lambda. minus 8 lambda plus 3 lambda అంటే minus 5 lambda అంతేనా, is equal to 0. సో 10 is equal to 5 -5 lambda is equal to అవతల తీసుకెళ్దాం. దీని నుంచి lambda is equal to ఏమొస్తుందంటే 10/5 వస్తుంది. 10/5 అంటే 2. లాంబ్డా వచ్చేసాక ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని రాసింది, ఆన్సర్ రాసింది. therefore ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ s plus lambda l is equal to 0. ఈ లాంబ్డా బదులు ఎంత పెట్టాలి మనం? 2 పెట్టాలి. 2l is equal to 0. s అంటేనేమో x² + y² minus 10x minus 6y plus 29 plus 2 into మరి ఈ లైన్ ఏమో 2x minus y minus 7 అని వచ్చింది మనకి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడే ఉంది, ఇదిగో. ఓకే, దీని క్యాలిక్యులేషన్ చేయాలి. సో x² + y² minus 10x minus 6y plus 29 2 2s are 4x 2 into minus y minus 2y minus 2 into 7 minus 14 is equal to 0. xలు సింప్లిఫై చేస్తున్నా, వైలు సింప్లిఫై చేస్తా. x² + y² డైరెక్ట్గా చేస్తున్నాను, మీరు చేయండి, అట్లా అలవాటు చేసుకోవాలి. -10x + 4x ఎంత?
మైనస్ 10x ప్లస్ 4x ఎంత మైనస్ 6x. ఓకే, తర్వాత నెక్స్ట్ అమ్మా మైనస్ 6y మైనస్ 2y ఎంత మైనస్ 6y మైనస్ 2y అంటే మైనస్ 8y. మైనస్ 2 మైనస్ లేగా 8y. తర్వాత ప్లస్ 29 మైనస్ 14 అంటే ఎంత వస్తుందమ్మా 29 మైనస్ 14 అంటే ప్లస్ 15 వస్తుంది. ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్ అమ్మా, మీకు నోట్ చేయండి. పెద్దగానే ఉంది, అంత తప్పదు, 7 మార్క్స్కి ఇస్తాడు ఇది. దీనిలో వచ్చే ఫార్ములాస్ ఏంటేంటి అమ్మా, దీనిలో వచ్చే ఫార్ములాస్ చెప్పండి. ఫస్ట్ ఫార్ములా ఏంటి దీనిలో వచ్చే ఫార్ములా, దీనిలో వచ్చే ఫస్ట్ ఫార్ములా మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏబి బార్ యాజ్ డయామీటర్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏబి బార్ యాజ్ డయామీటర్ అనేది దీనిలో వచ్చేటటువంటి ఫస్ట్ ఫార్ములా. అది x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, దీన్ని మీరు సింప్లిఫై చేసుకున్న తర్వాత వచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇది కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనసులో అనుకుంటా ఉండండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ x1 ప్లస్ x2 మైనస్ y ఆఫ్ y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనిలో x1 y1 x2 y2 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ x1 అంటే 4, y1 అంటే 1, x2 అంటే 6, y2 అంటే 5. ఈ వాల్యూస్ రాస్తే మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సర్కిల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇది స్టెప్ 1. ఇది మనకి ఈ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాక ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏబి అనేది కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏబి, ఈ ఫార్ములా కూడా రావాలమ్మా. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. దీన్ని కూడా ఈ ఫార్ములాను కూడా ఒక 2 టైమ్స్ అనుకోవాలి. ఇది ఒక్కటే అనుకుంటే కుదరదు, ఈ పైన ఈ డైలాగ్ కూడా చెప్పాలి. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏబి అని చెప్పి చెప్పాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ఏబి క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. దీనిలో x1 y1 ఇందాట్లాగే x1 y1 అంటే ఏ పాయింట్స్ అయితే సర్కిల్లో వాడామో అయ్యే పాయింట్స్ ఇప్పుడు పనిచేస్తాయి. ఇది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లైన్ వస్తుంది, దీన్ని ఎల్ అని పిలవాలి మీరు, ఎల్ క్యాపిటల్ ఎల్. ఇక్కడేమో ఎస్ అని పిలవాలి. తర్వాత నెక్స్ట్ ఇటు చూడండి, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డయాగ్రామ్ ఒకటి గీసుకోండి. డయాగ్రామ్ గీసుకోండి, జనరల్ గా గీసేసి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే ఏంటో రాయండి, లాంబ్డా రాయండి, ఇక్కడ ఎల్ అనేది బ్రాకెట్ లో రాసుకోండి. తర్వాత ఈ మోడల్ ఏంటో చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ మోడల్ ఏంటంటే 3 పాయింట్ మోడల్ కాదు, ఇది 2 పాయింట్లు ఒక లైన్ మోడల్. దీని పేరు 2 పాయింట్లు ఒక లైన్. 2 పాయింట్లు ఒక లైన్ ఇచ్చిన 2 పాయింట్లు యాక్సిస్ అంటాడు. తర్వాత ఇంకా చెప్పలేదు, చెప్తాను నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటాడు. అప్పుడు కూడా ఇదే ప్రొసీజర్, 3 పాయింట్స్ ఇచ్చిన 4 పాయింట్స్ ఇచ్చిన ఆ ప్రొసీజర్ ఆల్రెడీ నేర్పించాను మీకు. ఈ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ దగ్గర పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 3rd పాయింట్ రాయాలి. ఇక్కడ మరి పాయింట్ ఇవ్వలేదు కదా, అందుకోసం ఏం చేస్తారంటే మల్టిప్లై చేయాలి. లాంబ్డా ఇంటూ 2x అమ్మా 2 లాంబ్డా ఎక్స్, లాంబ్డా ఇంటూ మైనస్ వై మైనస్ లాంబ్డా వై, లాంబ్డా ఇంటూ -7 -7 లాంబ్డా ఈక్వల్ టు 0. తర్వాత మీరు ఎక్స్ కామన్ తీయాలి, వై కామన్ తీయాలి, కాన్స్టెంట్ రాయాలి. ఎప్పుడు ప్లస్ ఎక్సే రాయండి అమ్మా. ఇక్కడ ప్లస్ ఎక్స్ గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఎక్స్ ప్లస్ వై రాయాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ తీసేస్తే ఎంత ఉంది -10, అదే బ్రాకెట్ లో రాయండి. మళ్ళీ ఎల్లో కలర్ లో చూడండి, ఎక్స్ తీసేస్తే ఎంత మిగిలింది +2 లాంబ్డా, అదే రాయండి.
ప్లస్ వై కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంది -6, ఇక్కడ ఎంత ఉంది -λ. కాన్స్టెంట్లు ఏమున్నాయి 29 -7λ. తర్వాత ఇదొక ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. సెంటర్ -x కోఎఫిషియంట్ బై 2 -x కోఎఫిషియంట్ బై 2 కామా -y కోఎఫిషియంట్ బై 2. ఎందుకంటే ఈ మోడల్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్స్ లో ఇది వాడతాం. సెంటర్ కనుక్కోవాల్సిందే. ఎక్స్ యాక్సిస్ అంటాడు క్వశ్చన్ లో, అప్పుడు ఇలా ఇదే పని చేస్తుంది. వై యాక్సిస్ అన్నప్పుడు ఇదే పని చేస్తుంది. ఏదన్నా లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇదే పని చేస్తుంది. అంటే పాయింట్లు ఇవ్వనప్పుడు మనం ఇలా చేయక తప్పదు. 3 పాయింట్స్ ఇవ్వనప్పుడు ఇలా చేయాల్సిందే. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకో. సో టోటల్ గా ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి మనకి దీనిలో అంటే 3 ఫార్ములాస్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. తర్వాత y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. థర్డ్ ఫార్ములా s plus lambda l equal to 0. తర్వాత లాంబ్డాతో మల్టిప్లై చేయాలి. తర్వాత సెంటర్ కనుక్కోవాలి. -x కోషెంట్ బై 2 -y కోషెంట్ బై 2. అలా సెంటర్ వచ్చిన తర్వాత మైనస్ ని లోపల తీసుకెళ్లి మల్టిప్లై చేసుకోవాలి. అయిపోయాక ఈ సెంటర్ లైస్ ఆన్ ఇచ్చిన లైన్ పైన సబ్స్టిట్యూట్ చేయండి, లాంబ్డా వస్తుంది. తిరిగి రీప్లేస్ చేసేసుకోండి, మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే రైట్. ఈ సెషన్ ఇక్కడతోటి కంప్లీట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జాగ్రత్త నేర్చుకోండి. ఈవినింగ్ 5 అట్లా క్లాస్ స్టార్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తా, మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఓకే ఓకే సార్. ఈవినింగ్ 5 అట్లా పెడతాను.